హాయ్, నేను వీరేష్. వెల్కమ్ టు ట్రేడర్స్ గ్రోత్ జర్నీ. యుద్ధ భయాలు వస్తే మార్కెట్ పడిపోతుంది అనుకోవడం చాలామంది చేసే పెద్ద తప్పు. కానీ నేను ఆ భయాన్ని పక్కన పెట్టి కాల్ ఆప్షన్ తీసుకున్నాను. ఫలితం 1300 రూపాయలు ప్రాఫిట్ బుక్ చేశాను. నేను కాల్ ఆప్షన్ ఎందుకు తీసుకున్నాను, ఏ సిగ్నల్ చూశాను, రిస్క్ ఎలా మేనేజ్ చేశాను, ఈ వివరాలన్నీ పూర్తిగా నా వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 200, నిఫ్టీ 150, సెన్సెక్స్ 600. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవుతూ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిఫ్టీ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సెన్సెక్స్ ఆల్సో సేమ్. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ 57,000 అబోవ్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో నిన్న వచ్చేసి మార్కెట్ 57,000 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చేసి మళ్ళీ 57,600 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందాము. బట్ ఇక్కడ కొంచెం ఈ 57,000 కొంచెం బ్రేక్ టచ్ చేసినా లేదా బ్రేక్ చేసినా ఇక్కడ తీసుకుందాం. ఇక నేను కాల్ ఆప్షన్ ఏం తీసుకున్నానంటే, నేనంతా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగింది. సో ఇక్కడ ఎంటర్ అయిన బయర్స్, ఇక్కడ ఎంటర్ అయిన బయర్స్ని ఇది రిట్రేస్మెంట్లో తీసేసింది. సో ఇక్కడ ఆబ్వియస్లీ సెల్లర్సే ఉంటారు ఇప్పుడు మ్యాక్సిమము. సో ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ ఇచ్చేయడం కోసం అని చెప్పి బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా ఇది అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో దాని తర్వాత మేబీ డౌన్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతం అయితే ఫస్ట్ హాఫ్ అంతా ఇది అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది ఈ సెల్లర్స్ స్టాప్ లాస్ ఇచ్చేయడానికి. సో ఆ లాజిక్ మీద నేను ఇవాళ కాల్ ఆప్షన్ తీసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ 24,187 దగ్గర ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇక్కడే సైడ్ వేస్ అయిపోయింది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇది డౌన్ సైడ్ అయితే రాదు, ఖచ్చితంగా అప్ సైడ్ మొమెంటమే ఇస్తుంది. సో కాబట్టి ప్రస్తుతానికి సేఫే. సెన్సెక్స్ కూడా ఇది 77,500 మార్క్ అబోవ్ ఓపెన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి మళ్ళీ కొంచెం డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చేసి ఇక్కడ సెల్లర్స్ని అట్రాక్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 57,000 మార్క్ దగ్గర కాసేపు టైంపాస్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ని అట్రాక్ట్ చేసేసి అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి, లేదా కొంతమంది ఇక్కడ బయర్స్ని కూడా అట్రాక్ట్ చేసి కొంచెం కిందికి వచ్చి చిన్న బయర్స్ని వాళ్ళ స్టాప్ లాస్ తినడం కోసము కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కిందికి వస్తే మాత్రం మన స్టాప్ లాస్ ఏమి హిట్ కాదు, ఎందుకంటే 957కి స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ బయర్స్ స్టాప్ లాస్ తినడానికి కిందికి వస్తే మాత్రం ఇక్కడ వరకు వస్తే ఓకే, బట్ ఇంకెక్కువ కిందికి వస్తే మాత్రం స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఇంకా మనం క్లోజ్ చేసుకోవాలి డేకి, నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవద్దు, వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే నిఫ్టీ ఇక్కడ హోల్డ్ అయ్యింది.
ఇక్కడ సపోర్ట్ దగ్గర హోల్డ్ అయింది. సెన్సెక్స్ కూడా ఇది 77,500 మార్క్ని క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచే ఇంకా అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ప్రస్తుతం లాస్లో ఉంది 200. చూద్దాం. లాస్ పెరిగింది. సడన్గా బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. సో నిఫ్టీ సెన్సెక్స్ పైనే హోల్డ్ అయింది కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ బయర్స్ని అందరినీ అట్రాక్ట్ చేసి స్టాప్ లాస్ని మళ్ళీ పైకి వెళ్తుంది ఇది. సో ఇక్కడ మనం స్టాప్ లాస్ కొంచెం 10 పాయింట్స్ ట్రైల్ చేసుకుందాము. 947 పెట్టుకుందాము. ఎందుకంటే ఇది ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇంకొంచెము ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చినా స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. బట్ ఇంతకన్నా ఎక్కువ రిస్క్ తీసుకోలేము మనము. సో చూద్దాం. నిఫ్టీ సెన్సెక్స్ ఏం బ్రేక్డౌన్ ఇవ్వట్లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇస్తుందంటే ఇది ట్రాప్ చేస్తుంది అంతే. ఇది ఇక్కడ బయర్స్ని ట్రాప్ చేస్తుంది. ఇక్కడ నిఫ్టీలో ఈ రెసిస్టెన్సెస్ ఇప్పుడు సపోర్ట్ అయిపోయింది. గ్యాప్ అప్ ఓపెన్ ఉంది కాబట్టి లాస్ కొంచెం తగ్గింది. 1000 నుంచి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కాస్త రిట్రేస్మెంట్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ ఇచ్చిన స్మాల్ బయర్స్ స్టాప్ లాస్ తినేసి మళ్ళీ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఇది ఇక్కడ వరకు ఈజీగా ఇచ్చేస్తుంది. బట్ దీని తర్వాత అనేది వెయిట్ చేయాలి ఇది ఇస్తుందా లేదా అని. ఇక్కడ వరకు వచ్చినా చాలు మనము మినిమం ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని ఆలోచించాలి. అప్పుడు మూమెంట్ని బట్టి డిసిషన్ తీసుకోవాలి. నిఫ్టీ ఇక్కడ మంచిగా అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది ఈ సపోర్ట్ తీసుకొని. సెన్సెక్స్ కూడా అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. సెన్సెక్స్ కూడా స్టార్టింగ్లో రిట్రేస్మెంట్ ఇచ్చినా కూడా మంచి అప్ సైడ్ మూమెంటం స్టార్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇక్కడ ఇంకా ట్రాప్ చేస్తూనే ఉంది బయర్ సెల్లర్స్ని 57,000 దగ్గర. సో మేబీ ఇంకొక 5-10 మినిట్స్లో ఇది బ్రేకప్ ఇవ్వచ్చు, అప్ సైడ్ మూమెంటం ఇవ్వచ్చు. వెయిట్ చేద్దాం. ప్రస్తుతం లాస్ ఒక 200లో ఉంది. నో వరీస్. లాస్ పెరిగింది 500-600 వరకు వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ రివర్సల్ తీసుకుంటుంది ఇక్కడ నుంచి. ఇది ట్రాప్ చేస్తుంది. ఇక్కడ బయ్యర్ సెలర్స్ అందరిని ట్రాప్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంది. ఇంకా రియల్ మూమెంట్ స్టార్ట్ కాలేదు. కొంచెం టైం పడుతుంది. ఇది వెయిట్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ మూమెంటం ఇస్తూ మధ్య మధ్యలో రిట్రేస్మెంట్ తీసుకుంటూ పైకి వెళ్తుంది. సో ఇది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హై వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఇక్కడ నుంచి ఇది బ్రేకప్ ఇస్తుందా, రివర్స్ అవుతుందా మనకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఇన్ కేస్ ఒకవేళ ఇది ఈ జోన్లో ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇది టైం తీసుకుందంటే మాత్రం ఖచ్చితంగా డౌన్ సైడ్ వస్తుంది. లేదా ఈ రెసిస్టెన్స్ దగ్గర ఇమీడియట్గా అప్ సైడ్ మూమెంటం ఇచ్చినట్టు మాత్రం నెక్స్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్తుంది. ప్రస్తుతానికి ప్రాఫిట్ 700 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ అనుకున్నట్టుగానే బ్రేకప్ స్టార్ట్ అయింది. సో రెసిస్టెన్స్ లెవెల్ కూడా బ్రేకప్ ఇచ్చింది. సో ప్రాఫిట్ పెరిగింది. 1000 క్రాస్ అయింది. 1500 దగ్గరకు వచ్చింది. సో నిఫ్టీ కూడా బ్రేకప్ ఇస్తుంది స్లోగా. సెన్సెక్స్ కూడా అప్ సైడ్ మూమెంటం ఇస్తుంది. చూద్దాం ఇక్కడ ఎంతవరకు వెళ్తుందో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం.
ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది, బట్ చూద్దాం. నిఫ్టీ అయితే ఇన్కేస్ నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రివర్సల్ ఉంటే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇవాళ రిస్క్ ఉంది. ఇవాళ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఎక్కువ మూమెంట్ ఏమి ఇవ్వట్లేదు బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ చాలా సైడ్ వేస్ అయిపోయింది కాబట్టి కొంచెం రిస్క్ ఉంది ఇక్కడ ట్రేడ్లో. ప్రాఫిట్ తగ్గుతుంది, చూద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తే ఓకే. లేదా ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ నుంచి కిందికి వెళ్తే మాత్రం ఇంకా డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ ఎంట్రీ అయిన బయర్స్ అందరూ ట్రాప్ అయిపోతారు. సో కేర్ఫుల్గా ఉండాలి ఇప్పుడు. ఇక్కడ ప్రాఫిట్ అయితే ఓకే, మళ్ళీ 59కి వచ్చింది, చూద్దాం. ఇక్కడ ఒక మినిమం ప్రాఫిట్ అని బుక్ చేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇది ప్రాఫిట్ బుక్ చేసేద్దాం ఎందుకంటే ఇది రిస్క్ ఉంది ట్రేడ్లో. ప్రస్తుతానికి 13 తగ్గిపోతుంది. సో ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేద్దాం. 1300 ప్రాఫిట్ బుక్ చేశాను. కొంచెం రిస్క్ ఉంది ట్రేడ్లో. సడన్గా ఇది రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నిఫ్టీలో కూడా ఇది చిన్న చిన్న రెడ్ క్యాండిల్ ఫామ్ చేసింది, సెన్సెక్స్లో కూడా. కాబట్టి ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇది 57,000 సపోర్ట్ తీసుకొని ఇది ఇక్కడ వరకు చాలా స్లోగా అప్సైడ్ మొమెంటం ఇచ్చింది. 57,180 వరకు. సో 180 పాయింట్స్ మూమెంట్ ఇచ్చింది కదా. సో ఈ మూమెంట్ చూసుకొని చాలామంది ఇక్కడ బయ్యర్స్ యాడ్ అయి ఉంటారు. సో ఈ బయ్యర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇది ఖచ్చితంగా మళ్ళీ 57,000 టచ్ చేసి లేదా బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనం చాలా సేపు వెయిట్ చేస్తాం ఇవాళ, కాబట్టి రిస్క్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 1300 ప్రాఫిట్ బుక్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యూ టుమారో. బాయ్.